హాయ్ హలో అండి నమస్తే. నేను ఈరోజు మీకు నోరూరిపోయే కమ్మటి ఎంత కమ్మటి అంటే పుల్లటి ముక్క, కారకారటి గుజ్జు తగులుతూ కమ్మగా నోరూరిపోయే ఆవకాయని తీసుకొచ్చేసాను. అది మీరు అనుకునే నార్మల్ ఆవకాయ కాదు. పెసర పిండి ఆవకాయ. ఏంటబ్బా పెసరపిండి ఆవకాయ అంటుంది అనుకుంటున్నారా? ఒక్కసారి తింటే అస్సలు వదిలిపెట్టరు. చేసే విధానం నేర్చుకుంటే ఇంత సింపులా అనుకుంటారు. అలాంటి ఆవకాయ తీసుకొచ్చేసాను మీ ముందుకి. ఈ చిన్న షాట్‌లోనే ఆవకాయ ఎలా చేసేసేయాలో చూసేద్దాం. అదే విధంగా చేసుకొని కూడా తినేద్దాం. రెడీనా మీరు? నేనైతే రెడీగా ఉన్నాను మీకు నేర్పియడానికి. దీనికి స్పెషల్‌గా కావాల్సినవి పుల్లటి మామిడికాయలు. దాంతో పాటు దీనికి మనము వేయాల్సిన నూనె నువ్వుల నూనె అయితే చాలా టేస్టీగా చాలా బావుంటుంది. అందుకనేసి వీలైనంతగా నువ్వుల నూనె చూసుకోండి. అదేవిధంగా పెసలని ఒక గ్లాస్ తీసుకోవాలి. తీసుకొని మిక్సీకి మెత్తటి పొడిలా చేసుకోవాలి. దాన్ని జల్లెడ పట్టుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. దాంట్లో మనం తీసుకున్న ఏ గ్లాస్‌తో మనం పెసలు తీసుకుంటామో అదే గ్లాస్తోనే మెజర్‌మెంట్ 1/4 కప్పు సాల్ట్ వేసుకోవాలి. 1/4 కప్పు కారం వేసుకోవాలి. కారం ఒకవేళ ఎక్కువగా కారం ఉందంటే కొంచెం తగ్గించుకోండి. లేదు మేము అంతే కారం తినగలము అంటే సేమ్ ఈక్వల్ క్వాంటిటీ వేసుకోండి. మూడిటిని పిండిని కలిపేసిన తర్వాత దాంట్లో మామిడికాయ ముక్కలు వేసేసి వాటికి కూడా అంటేలాగా పిండిని కలపండి. అవన్నీ మామిడి ముక్కలు, ఆ పిండి అన్నిటిని కలుపుతూ ఆయిల్ పోసుకుంటూ ఉండండి. చూసుకోండి ఆయిల్ సరిపోతుందా లేదంటే ఇంకొంచెం పడుతుందా అనేసి. ఆయిల్‌కి స్పెషల్ మెజర్‌మెంట్ ఏం లేదు. మీరు కలిపేటప్పుడు మీకే అర్థమైపోతుంది. మనం డైలీ చేసుకునే వంటల కన్నా చాలా సింపుల్ అంటే సింపుల్. ఇంత సింపులా? ఇంత ఈజీనా? అయ్యో! మాకిన్ని రోజులు తెలియలేదే అనుకుంటారు మీరు. దీనికోసం ఎంతో ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు అవసరం లేదు. పెద్దవాళ్ళే పెట్టాలన్న భయమూ లేదు. మనం ఎంతో ఈజీగా పెట్టేసుకోవచ్చు. అయిన తర్వాత రోజు మనము వేడి వేడి అన్నంలో ఈ ఆవకాయ యేసుకొని కలుపుకొని తింటూ ఉంటుంటే అబ్బబ్బబ్బబ్బబ్బా! మాటల్లో వివరించలేను. ఎంత కమ్మగా ఉంటుందంటే, నాకు మీకు చెప్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. అంత కమ్మగా ఉంటుంది. ఆవకాయ అంటే ఆవకాయ ది బెస్ట్. ఎప్పటికీ ఏ జనరేషన్ వచ్చినా ఆవకాయ మాత్రం ఎప్పటికీ యువరాణినే. సమ్మర్ వచ్చిందంటే ప్రతి ఇంట్లో ఉండాల్సిన అతి ముఖ్యమైన ఊరగాయ ఆవకాయ. అందుకని సమ్మరే కాదు, మనకెప్పుడు అనుకూలంగా ఉండి, ఎప్పుడు కాయ దొరికిందంటే చాలండి. అలా పెట్టేసుకోండి, ఇలా చేసేసుకొని తినేసండి. థ్యాంక్ యూ. నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి.